సుప్రీంకోర్టు మొత్తము 565 పేజీల తీర్పు ఇచ్చింది. 565 పేజీలు. ఈ 565 పేజీలు అంటే చాలా పెద్ద తీర్పు. అది తీర్పులన్నీ 50 పేజీలు, 100 పేజీలు, 60 పేజీలు, 30 పేజీలు, 40 పేజీలు ఇట్లా ఉండే తీర్పులు ఉంటాయి. కానీ ఇది చాలా పెద్ద తీర్పు. ఈ తీర్పులో 5 చాప్టర్లు ఉన్నాయి. 5 భాగాలుగా మనం అర్థం చేసుకోవడానికి సౌలభ్యం కోసం చెప్తాం. మొదటి భాగంలో రాజ్యాంగం ఏమి చెప్తుంది, రాజ్యాంగానికి ఉండే అంశాలు ఏమిటి, సామాజిక న్యాయానికి సంబంధించి రాజ్యాంగం ఏ అభిప్రాయపడుతుంది అనేది మొదటి దాంట్లో చెప్పారు. రెండో దాంట్లోకి వచ్చేసరికి ఆనాడు ఈ విషయం ఎందుకు సంక్లిష్టంగా మారింది, కోర్టు వరకు ఎందుకు వచ్చింది, ఎవరెవరు కోర్టులో ఈ అంశం మీద అప్పీల్ చేశారు, దానికి సంబంధించిన వాది ప్రతివాదులకు సంబంధించిన విషయాలన్నిటిని 2వ అంశంలో చెప్పారు. ఇక 3వ